Good afternoon to all. This is worksheet 2. See, in this worksheet the first question is some solid and liquid substances are given below. Answer the following questions based on the force of attraction between their particles. Okay, here there are given solids. Those are wood, charcoal, paper, pen and pin. Liquids: petrol, vegetable oil, coconut oil and water. So the first question A is, which of the above solid has the highest force of attraction between particles? The force of attraction between particles are highest in solids. So in solids they are given wood, charcoal, paper, pen and pin. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి అంటే ఈ సాలిడ్స్లో కూడా వేటిలలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది అని చూడాలి. అలా చూసినప్పుడు చూడండి, మనకి ఇందులో ఏది చాలా హార్డెస్ట్ మెటీరియల్ అనేది మనం చూసుకోవాలి. సో మనకి ఇచ్చిన సాలిడ్స్లలో వుడ్, చార్కోల్, పేపర్, పెన్ అండ్ పిన్ ఉంది. సో పిన్ అనేది చూడండి ఒక మెటల్తో తయారు చేయబడుతుంది కాబట్టి దాంట్లో అణువులు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఈజీగా బ్రేక్ చేయలేం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ పిన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్. సో ఆన్సర్ which of the liquid is easily solidified at room temperature? రూమ్ టెంపరేచర్ అంటే మనకి ఇక్కడ గది ఉష్ణోగ్రత అంటే సాధారణ ఉష్ణోగ్రతని తీసుకుంటాం మనం 25 డిగ్రీ సెల్సియస్. అక్కడ ఏ లిక్విడ్ అంటే ఇచ్చిన లిక్విడ్స్లలో ఏ లిక్విడ్ సాలిడ్గా మారుతుంది ఈజీగా అని అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన వాటిలలో పెట్రోల్ ఉంది, వెజిటబుల్ ఆయిల్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది అండ్ వాటర్ ఉంది. చూడండి, మనకి వాటర్ని సాలిడ్గా మార్చాలి అంటే ఐస్గా మార్చాలి అంటే 0 డిగ్రీ సెల్సియస్ కావాలి. అదే రకంగా మిగతావి కూడా అంతే. మనకి ఇక్కడ కోకోనట్ ఆయిల్ అండ్ వెజిటబుల్ ఆయిల్ ఈ రెండు తీసుకున్నట్టయితే కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె మీరు చూస్తారు సాధారణంగా చలికాలంలో కొంచెం ఉష్ణోగ్రత తగ్గినా తొందరగా వీటిలలో గడ్డ కట్టేది అంటే సాలిడ్గా మారేది ఏముంటుంది? కోకోనట్ ఆయిల్. సో దీనికి ఆన్సర్ మనం ఏం రాస్తాం? ఫర్ దిస్ బి ఆన్సర్ ఈస్ కోకోనట్ ఆయిల్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద గివెన్ లిక్విడ్ హ్యాస్ ద లోయెస్ట్ అట్రాక్షన్ ఫోర్స్ ఆఫ్ బిట్వీన్ ద పార్టికల్స్? ఇచ్చిన లిక్విడ్స్లలో దేనికి లోయెస్ట్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంది అంటే వాటి అణువులు మధ్య అట్రాక్షన్ తక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ పెట్రోల్ అని దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకంటే చూడండి, పెట్రోల్ ఈజీగా ఎవాపరేట్ అవుతుంది అంటే గ్యాస్గా మారుతుంది. ఒక లిక్విడ్ తొందరగా గ్యాస్గా మారుతుంది అంటే అర్థం ఏంటి? వాటి మధ్య పార్టికల్స్ మధ్య ఫోర్స్ చాలా అట్రాక్షన్ ఫోర్స్ తక్కువగా ఉంది అని అర్థం. కాబట్టి ఇక్కడ మనం పెట్రోల్ ఆన్సర్ పెట్రోల్. నెక్స్ట్ వన్. ఈవెన్ తో పెట్రోల్ అండ్ వాటర్ ఆర్ లిక్విడ్స్, వాట్ ఈస్ డిఫరెన్స్ యూ అబ్జర్వ్ బిట్వీన్ దెమ్? ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? పెట్రోలు, వాటర్ రెండు కూడా లిక్విడ్సే. కానీ పెట్రోల్ చూడండి తొందరగా గ్యాస్గా మారిపోతుంది అంటే ఆవిరిగా మారిపోతుంది. మనం అందుకే కదా వెహికల్స్లో పెట్రోల్ పోయించినప్పుడు ఇమీడియట్ వాటి యొక్క మూతను పెట్టేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఓపెన్ ఉంచినట్టయితే ఆ పెట్రోల్ అంతా కలిసిపోతుంది, గాల్లో కలిసిపోతుంది. కాబట్టి అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? పెట్రోల్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంది, వాటర్లో పెట్రోల్ కంటే ఎక్కువగా ఉంది.
కాబట్టి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ higher in water than petrol. So this is the first question. Next, second question is, name 3 states of matter and which state of matter is rigid and why. So మనం ఇక్కడ ముందుగా 3 states మ్యాటర్ 3 స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. 3 స్టేట్స్ ఏంటవి? సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. సో ఆ 3 స్టేట్స్ పేరు రాస్తాం. ఆ తర్వాత ఈ మూడిట్లలో ఏది రిజిడ్ అనే దానికి మనకి అర్థం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, సాలిడ్ ఫస్ట్ స్టేట్, లిక్విడ్, గ్యాస్. మనము సాలిడ్ అనగానే నిన్న క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, అణువులు చాలా దగ్గరగా ఉంటాయి, పార్టికల్స్. లిక్విడ్లో కొంచెం దూరంగా ఉంటున్నాయి, అండ్ గ్యాస్లో చాలా దూరంగా ఉన్నాయి. కాబట్టి దీంట్లో రిజిడ్ అంటే మనకి ఫ్రీగా లేనిది. చూడండి, మనకి సాలిడ్లో ఖాళీ స్పేస్ చాలా తక్కువ, అంటే సాలిడ్ ఎక్కువగా రిజిడ్గా ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఓకే, దిస్ ఈజ్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ హౌ 3 states of matter arise due to variation in the characteristics such as attraction between particles and interparticle distance. సో మనకి ఇక్కడ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సాలిడ్, లిక్విడ్, గ్యాస్లలో ఏమిటి వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క ధర్మాల్లో, వాటి యొక్క లక్షణాల్లో తేడా ఎలా ఉంది అనేది మనం చెప్పాలి. సో దీనికి మనం ఏం చేస్తాం? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఇలా రాసుకొని, మనకి సాలిడ్స్లో ద పార్టికల్స్ ఆర్ వెరీ నియర్. మీరు ఈ రకంగా డ్రాయింగ్ బొమ్మ గీసినా సరే. ఆ తర్వాత గ్యాసెస్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ కింద ఏం రాస్తారు? ద పార్టికల్స్ ఆర్ వెరీ నియర్ in this if you are feeling bored, I will send you lot of those. And the particles are at distance, and in this the particles are in very distance than liquids and solids. And force of attraction is high. This is third point. So third point I am writing here. So third point, force of attraction high, very high, low than solids, very low than solids and liquids. Okay, these are the differences between solids, liquids and gases. Okay, next, fourth one, in which of the following the particles have highest forces of attraction? కింద ఇచ్చిన వాటిలలో వేటిలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. సో దీంట్లో మనం అది సాలిడా, లిక్విడా, గ్యాసా అనే దాన్ని బట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంది అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్, వాటర్ అనేది ఒక లిక్విడ్. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ NaCl సాలిడ్ అని ఇచ్చాడు. NaCl అంటే ఇక్కడ ఏంటి? మనకి సాల్ట్, ఉప్పు. నెక్స్ట్ ఐస్ అండ్ వ్యాక్స్. సో ఈ నాలుగింటిలలో వేటికి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ అన్నప్పుడు వీటి యొక్క
మనం రిజిడ్నెస్ అనేది చూసుకోవాలి. వాటర్ అనేది లిక్విడ్ కాబట్టి అది తీసేస్తున్నాం ఆప్షన్స్లో ఉంచి. మిగిలిన 3 కూడా సాలిడ్సే. కానీ ఐస్ చూడండి మనకి రూమ్ టెంపరేచర్ వద్ద కరిగిపోయి లిక్విడ్గా మారుతుంది, అంటే దాంట్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంది అని అర్థం. వ్యాక్స్ కూడా చూడండి కొంచెం వేడి చేయగానే అది కూడా కరిగిపోతుంది. మరి NaCl ఉప్పు వీటంత తొందరగా కరిగి లిక్విడ్గా మారదు, అంటే దాంట్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది. సో దీనికి ఆన్సర్ మనం ఏం రాస్తాం, NaCl సాలిడ్. NaCl ఆఫ్ ద ఫాలోయింగ్ ద పార్టికల్స్ హ్యావ్ హైయెస్ట్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అని రాస్తాం. సో ఆన్సర్ ఈస్ NaCl ఆర్ సాల్ట్ అని కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ అరేంజ్ వాటర్, సాల్ట్ అండ్ ఆక్సిజన్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ టు ద అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ దేర్ మాలిక్యూల్స్. మనం ఇక్కడ వాటర్, సాల్ట్, ఆక్సిజన్ ఈ 3టిని కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో చేయమంటున్నాడు. ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే మనము ముందుగా తక్కువ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దేంట్లో ఉంది చూసుకుందాం. మనకు తెలుసు సాలిడ్లో చాలా ఎక్కువ, లిక్విడ్లో సాలిడ్ కంటే కొంచెం తక్కువ, అండ్ గ్యాసెస్లో ఇంకా తక్కువ. సో ఇచ్చిన 3టిలలో మనకి ఆక్సిజన్ అనేది గ్యాస్ కాబట్టి ముందుగా మనం ఏం రాస్తాం, ఆక్సిజన్, ఆఫ్టర్ దట్ వాటర్, ఆఫ్టర్ దట్ సాల్ట్. ఓకే, నెక్స్ట్ వన్. Next question. Although both the plastic box and the earthen pot are solid materials, but the earthen pot can easily crack in both. Why? So మనకి ఇక్కడ 2 ఇచ్చాడు, ఏమిటది చూద్దాం. ఒకటి ఎర్తెన్ పాట్ అంటే మట్టి కుండ. ఓకే, ఒక మట్టి కుండను తీసుకున్నాం, ఇంకొకటి ఇక్కడ ప్లాస్టిక్ ట్రే తీసుకున్నాం అనుకుందాం. ఈ 2 కూడా సాలిడ్సే మనకు తెలుసు. కానీ ఈ ఎర్తెన్ పాట్ని మనం బ్రేక్ చేయగలుగుతాం, తొందరగా క్రాక్ వస్తుంది. కానీ ప్లాస్టిక్ ట్రేని తొందరగా బ్రేక్ చేయలేం. మరి ఎందుకు? 2 కూడా సాలిడ్సే కదా, రెండిట్లో కూడా పార్టికల్స్ చాలా దగ్గరగానే ఉన్నాయి కదా అని తీసుకున్నప్పుడు మనకి ఎర్తెన్ పాట్ మట్టి కుండ మీకు తెలుసు. మట్టి కుండకి మనకి కంటికి కనిపించని సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల వల్లే కదా మనకి దీంట్లో వాటర్ తొందరగా చల్లబడతాయని మనకు తెలుసు. దానికి కారణం ఏంటి? ఈ వాటర్ అంతా ఆ రంధ్రాల గుండా బయటకు వస్తుంది. అంటే దీంట్లో ఖాళీలు ఉన్నాయి, అంటే అణువులు, పార్టికల్స్ అనేవి ప్లాస్టిక్లో ఉన్నంత దగ్గరగా లేవు. అంటే దీంట్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తక్కువగా ఉంది. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ హై ఇన్ ప్లాస్టిక్ ట్రే దాన్ ఎర్తెన్ పాట్. దట్స్ వై we can crack easily the earthen pot. Okay, this is the answer. Next one. Read the following 2 sentences and choose the correct answer. Okay, rendu manaki ichadu sentences. First one, in solids particles are very close to one another. Second one, the attraction force of between the particles in solids is weak. సో ఈ 2 సెంటెన్స్లలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ మనం చూసుకుందాం. సాలిడ్స్ ఫస్ట్ వన్ ఏంటి? సాలిడ్ పార్టికల్స్ ఆర్ వెరీ క్లోజ్ టు వన్ అనదర్ అన్నాడు. సాలిడ్స్లో పార్టికల్స్ చాలా దగ్గరగా ఉంటాయి, వెరీ క్లోజ్ అని చెప్పుకున్నాం. సో ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, మనకు తెలుసు. సో ఫస్ట్ వన్ కరెక్ట్ కాబట్టి ఫస్ట్ వన్ కరెక్ట్ మనం పెట్టేసుకుందాం ఇక్కడ. రైట్, దిస్ ఈజ్ రైట్. అండ్ సెకండ్ వన్ ఏమన్నాడు? ద అట్రాక్షన్ ఫోర్స్
ఆఫ్ బిట్వీన్ ద పార్టికల్స్ ఇన్ సాలిడ్స్ ఈజ్ వీక్. కానీ మనం ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం సాలిడ్స్లోనే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చాలా ఎక్కువగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి సెకండ్ వన్ రాంగ్. ఇప్పుడు ఏబిసిడి ఆప్షన్స్లలో ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది చూసుకుందాం. ఏ ఆప్షన్లో ఫస్ట్ రైట్ సెకండ్ రాంగ్ అన్నాడు, మనకు అదే రకంగా వచ్చింది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బిలో చూడండి ఫస్ట్ రాంగ్ అన్నాడు కాబట్టి ఇది కాదు. సి ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇది కూడా కాదు. లాస్ట్ వన్లో ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు, రెండు తప్పులు అని చెప్పాడు కాబట్టి ఇది కూడా కాదు. సో మనకి 7th క్వశ్చన్లో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 8th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్స్ హ్యాస్ వీక్ అట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్స్. ఈ కింది వాటిలో ఇచ్చిన వాటిలో వేటి మధ్య వీక్ అట్రాక్షన్ ఉంది అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన వాటిలో సాల్ట్, స్టోన్, గీ, స్పాంజ్. మనకి ఏదైతే ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉందో అది వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా ఎలా చెప్పగలుగుతాం? ఏదైతే తొందరగా దాని స్టేట్ మార్చుకుంటుందో అంటే దాని ఫిజికల్ స్టేట్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి లేదా లిక్విడ్ నుంచి గ్యాస్కి తొందరగా మారిపోతూ ఉందో వాటి పార్టికల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువగా ఉంది లేదా వీక్గా ఉంది అని అర్థం. సో ఇచ్చిన వాటిలో చూడండి ఏది తొందరగా, ఇచ్చినవన్నీ సాలిడ్స్ కానీ ఏది తొందరగా లిక్విడ్గా మారగలుగుతుంది మనకు తెలుసు గీ. అంటే గీలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వీక్గా ఉంది, తక్కువగా ఉంది అర్థం. సో ఆన్సర్ సి ఈజ్ కరెక్ట్, దిస్ వన్. నెక్స్ట్ వన్ 9th వన్, డ్యూరింగ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ టు ఐస్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్స్. ఇక్కడ ఏమంటున్నాడు వాటర్ టు ఐస్ అంటే వాటర్ అనేది ఐస్గా మారుతోంది అంటే లిక్విడ్ అనేది సాలిడ్గా చేంజ్ అవుతుంది. మరి వాటి మాలిక్యూల్స్ మధ్య ఆ పార్టికల్స్ మధ్య అట్రాక్షన్ పెరుగుతుందా తగ్గుతుందా, ఈజ్ ఇట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అనేది మనం చెప్పాలి. సాలిడ్స్కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ, లిక్విడ్స్కి తక్కువ. కానీ ఇక్కడ వాటరు ఐస్గా మారుతుంది అంటే లిక్విడ్ సాలిడ్గా మారుతుంది కాబట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమవుతుంది పెరుగుతోంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అనే ఆన్సర్ ఎక్కడ ఉంది చూసుకోండి, దట్ ఈజ్ బి ఇంక్రీజెస్ అన్నాడు. సో బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ వన్, ద అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ హైలీ ఇర్రెగ్యులర్. మనం నిన్న కూడా చెప్పుకున్నాం ఇర్రెగ్యులర్ మనకి సాలిడ్లో రెగ్యులర్ సిస్టమేటిక్గా ఉంటుంది, లిక్విడ్లో ఇంకొంచెం తక్కువ, గ్యాస్లో ఇంకా ఇర్రెగ్యులర్గా ఉంటాయని చెప్పుకున్నాం. సో మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలలో ఏమేమి ఉన్నాయి సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ అగైన్ లిక్విడ్స్, స్పాంజ్. సో ఇక్కడ నాకు తెలిసి సి గ్యాసెస్ ఉండాలేమో, ఇక్కడ ప్రింటింగ్ తప్పుగా పడినట్టుంది, 2 సార్లు లిక్విడ్స్ వచ్చింది. సో మీరు ఇక్కడ సిని గ్యాసెస్గా చేంజ్ చేసుకొని సి ఆన్సర్ కరెక్ట్ పెట్టుకోండి. ఓకే, నిన్నటి క్వశ్చన్లో ఒక క్వశ్చన్ మనం మిమ్మల్ని అడిగాం, ఏమిటది ఎల్పిజి. ఏమన్నాం ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. అంటే పెట్రోలియం గ్యాస్ని ప్రెషర్ కారణంగా ప్రెషర్ వల్ల దాన్ని మనం లిక్విఫైడ్ అంటే లిక్విడ్గా మారుస్తున్నాం. సో మనకి ఎల్పిజి అనేది ఏ స్టేట్లో ఉంటుంది లిక్విడ్ స్టేజ్లో ఉంటుంది. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, చూసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద వర్క్షీట్ నెంబర్ 2.